ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయుచున్నది. ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన ఆశ్చర్య క్రియలను లేక ఆయన యొక్క తలంపులు మన ఎడల బహు విస్తారముగా ఉన్నవి. అనగా మీ యొక్క జీవితంలో అనేక ఆశ్చర్య కార్యములు చేయవలనని ఆయన అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, మనకు ఉద్దేశములు కాదు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో అది చేయడానికి, అది ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయుచున్నది. అందుకని ఏది అడిగినానో ఆయన చిత్తానుసారముగా మనం అడగవలెనని వాక్యము చదివిస్తున్నది. కీర్తనాకారుడు అంటాడు, దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. కీర్తనలు 139వ అధ్యాయము 17వ వచనం. ఆయన తలంపులు చాలా ప్రియమైనవి, వాటి లెక్క ఎంతో గొప్పది, వాటిని లెక్కించలేం. అంత గొప్ప తలంపులు దేవుడు మనుషులమైనటువంటి మన ఎడల కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డమైనటువంటి నీ ఎడల అలాంటి తలంపులు, అలాంటి ఆశ్చర్య కార్యములు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది: ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనల గ్రంథము 136:4. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశ్చర్య క్రియలు చేయువాడు ఆయనే. నీ ఎడల ఒక మంచి తలంపును ఆయన కలిగి ఉన్నాడు. ఆ తలంపులు బహు విస్తారము. శ్రమలను బట్టి, బాధలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ వాగ్దాన వచనమును జ్ఞాపకము చేసుకొనండి. దేవా, నా ఎడల గొప్ప కార్యములు చేయాలని, ఆశ్చర్య కార్యములు చేయాలని బహు విస్తారమైన తలంపులను నీవు కలిగి ఉన్నావు, నాకు సహాయము చేయమని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి. మీరు అలాగున ప్రార్థించిన ఎడల, మీరు అలాగున విజ్ఞాపన చేసిన ఎడల, విశ్వాసముతో ఈ వాక్యమును నమ్మి మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఆయన మీ ఎడల ఎన్ని తలంపులను కలిగి ఉన్నాడో ఆ తలంపులన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. భయపడకండి. మనుషులను చూసి భయపడవద్దు, సమస్యలను చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి తారుమారు కావద్దు. దేవుని వైపు చూడండి. దేవుని యొక్క తలంపులను, ఆలోచనలను శోధించండి, ప్రార్థించండి. ఆయన మీ ఎడల చేయబోయే గొప్ప కార్యములను ఎదురు చూడండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, వాక్యం వింటున్న నీ బిడ్డల ఎడల నువ్వు అనేక ఆశ్చర్య కార్యములు చేయడానికి అనేకమైన తలంపులను కలిగి ఉన్నావు, బహు విస్తారముగా కలిగి ఉన్నావని నీ లేఖనము చెలవిస్తూ ఉండగా, నీ బిడ్డల జీవితములలో గొప్ప కార్యములను, గొప్ప ఆశ్చర్య కార్యములను, అద్భుతములను దేవాన్ని తలంపులు నీ చిత్త ప్రకారము చేసి నీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి నడిపించి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.